సంయుక్తంగా అన్నదాత సుఖీభవ పేరు మీద మొన్నటి రోజున 3వ విడత నిధులు విడుదల చేసి తదుపరి రైతుల దగ్గరికి అధికారులు, అదేవిధంగా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మళ్ళీ వాళ్ళకు ఒకసారి వాళ్ళ ఇంటి తలుపు తట్టి వారి బాగోగులు తెలుసుకోవాలనే ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతన్న మీకోసం కార్యక్రమం మొదటి రోజు సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక వ్యవసాయ అధికారి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి కదిర్ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ గారికి, అదేవిధంగా డిప్యూటీ తహసీల్దార్ గారికి, అదేవిధంగా సోదరుడు భూపేందర్ రెడ్డి గారికి, బీజేపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సోదరుడు రమేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ ఈశ్వర్ నాయక్ గారికి, వేదిక ముందు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఎర్రదొడ్డి గ్రామ సోదరిమణులకు, అధికారులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అంత్యస్థాయిలో అన్నదాతలందరికీ కూడా శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన వ్యవసాయాధారితగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచన. ఎప్పుడు సంతోషంగా ఉంటారంటే వారికి పంట వేయడానికి 4 డబ్బులు ఆర్థిక సహాయం అందించి, పెట్టుబడిలో వారికి చేయూతనిచ్చి, పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధరకు కల్పించి, పండించే క్రమంలో కావాల్సినటువంటి నిధులతో పాటు నీళ్లు, అదే రకంగా ఎరువులు, వీటన్నిటిని సమకూర్చి రైతన్నకు అండదండగా ఉండేటువంటి పరిస్థితుల్లోనే పరిపాలన కొనసాగిస్తూ ఈ రోజున మళ్ళీ ఆ రైతన్న బాగోగులు మాట్లాడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నారంటే అన్నదాతల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, రాష్ట్రంలో కొలువు తీరినటువంటి కూటమి ప్రభుత్వానికి కావచ్చు ఎంత చిత్తశుద్ధి ఉందో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతూ ఉన్నారు. నిన్నటి రోజున ఇంకా వినూత్నంగా గతంలో ఎప్పుడు కూడా మనం చెరువుల్లో నీళ్లు చూడలే, ఎండాకాలంలో ఇప్పుడు చూస్తాను. అయినప్పటికీ కొద్దిమేర ఏదైతే సప్లై ఛానల్స్ ఉన్నాయో అక్కడ చెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి, మట్టి కానీ రాళ్ళు కానీ అడ్డం ఉన్నటువంటి పరిస్థితి దృష్టిలో పెట్టుకొని మన ఊరు మన నీరు మన బాధ్యత అనేటువంటి కార్యక్రమంలో భాగంగా కాలువల్లో పుడికి తీసేటువంటి కార్యక్రమం కావచ్చు, చెట్లు తొలగించేటువంటి కార్యక్రమం కావచ్చు చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతేకాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి రైతాంగం దగ్గర ధాన్యం కొంట అని చెప్పేసి వాళ్ళకు డబ్బులు చెల్లించకపోతే రైతాంగం రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున గిట్టుబాటు ధర లేదంటే మామిడి ధరకు గిట్టుబాటు ధరను కల్పించి, టమోటాకు గిట్టుబాటు ధరను కల్పించి, పొగాకుకు గిట్టుబాటు ధరను కల్పించి ప్రభుత్వాలే కొనుగోలు చేసిన 24 గంటల్లోనే వాళ్ళ డబ్బులు అన్నదాతల అకౌంట్లో జమ చేస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి అన్నదాతల పట్ల, రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత మెరుగైనటువంటి పరిపాలన అందిస్తున్నారో రైతాంగం కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇదే గ్రామంలో 821 మంది రైతులకు 41 లక్షల రూపాయలు డబ్బులు వేసినారు. కార్యక్రమం చేస్తే మన నాయకులు కానీ ఆ రైతాంగాన్ని డబ్బులు వేసేస్తానే అయిపోదు. మనం డబ్బులు వేసిన తర్వాత ప్రభుత్వం చేసినటువంటి మంచిని మళ్ళీ వాళ్ళకు గుర్తు చేసేటువంటి పరిస్థితుల్లోనే మీరు రావడానికి లేట్ చేస్తున్నారు. మీరు ఉదయాన్నే వచ్చి రైతాంగాన్ని పలకరింపు ఉంటే వాళ్ళకి డబ్బుల కంటే ఎక్కువ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు అవుతారు, వాళ్ళకు ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి వాళ్ళు అవుతారు. అప్పుడే మీకు కూడా నాయకత్వం ఉంటుందనేది అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను. డబ్బులు ఇచ్చి మంచోడు ఎన్నో రోజుల్లో కాలేదు. డబ్బుల కంటే ఎక్కువ మనం ఇచ్చే డబ్బులతోనే వాళ్ళ వ్యవసాయం జరగదు. దాంతోపాటు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత. ఎందుకంటే గతంలో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ చాలా వరకు సీనియర్ నాయకులు ఉన్నారు, నాకంటే సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. మీరు ఒకసారి ఆలోచన చేస్తే అనంతపురం రైతాంగం ఆకాశం వైపు కన్నెత్తేటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసినటువంటి పరిస్థితులు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. భార్య పుస్తలు కూడా తాకట్టు పెట్టి బోర్లేసి నీళ్లు పడకపోతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితులను ఒకసారి అర్థం చేసుకోండి. అక్కడి నుంచి ఈ రోజున కాలువల్లో ఎండాకాలంలో కూడా నీళ్లు ఉండేటువంటి పరిస్థితి, అది కూడా కృష్ణా జలాలు. అంతేకాకుండా బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి బోర్లలో కూడా నీళ్లు ఉండేటువంటి పరిస్థితులు.
ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి మొదలవుతుందేమో అని చెప్పేసి ముందుగానే రూపకల్పన చేసుకొని ఉన్న నిధులన్నింటినీ కూడా తాగునీటికే కేటాయించేటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇంకా చెరువులకి నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి, ఇంకా ఏప్రిల్ దాకా నీళ్ళు ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి కృష్ణానదీ జలాలను కూడా ఇంకా చెరువులో నింపాలనే ఒక దృఢ సంకల్పంతోనే నిన్నటి రోజున కలెక్టర్ గారు ఒక కార్యక్రమం మొదలు పెడితే, ఒక జేసీబీని పెడితే చాలనుకుంటే అట్లా కాదు. ఎండాకాలంలో మనం అన్ని చెరువులకు అన్ని చోట్ల పనులు జరగాలని 6 మండలాలకు 6 వాహనాలు కేటాయించి, ఈరోజు 6 వాహనాలు కేటాయించి పనులు చేస్తున్నటువంటి మా యొక్క చిత్తశుద్ధిని కూడా రైతాంగానికి తెలియజెప్పే బాధ్యత నాయకుల మీద ఉందని చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజున రైతాంగము ఆత్మహత్య చేసుకునేటువంటి అవసరాలు లేవు. మీరు ఒకసారి గమనిస్తే గతంలో వర్షాల మీద మాత్రమే ఆధారపడి పంటలు వేసుకునేటువంటి వాళ్ళు ఈరోజు చెరువుల్లో నీళ్లు ఉంటున్నాయి, బోర్లలో నీళ్లు ఉంటున్నాయి. కరువు ప్రాంతంగా ఉన్నటువంటి అనంతపురం జిల్లా ఎడారిగా మారుతుందనే ఆందోళనలో ఉన్నటువంటి ప్రజానీకం కూడా ఈ రోజున సస్యశ్యామలమైనటువంటి హార్టికల్చర్లో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లాగా ఎదిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరెవ్వరు ఇవన్నీ మాట్లాడడం లేదు, ప్రజల్లోకి పోయినప్పుడు రైతాంగానికి గుర్తు చేయడం లేదు. అందుకనే ప్రభుత్వమే చొరవ తీసుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాను. దానికి కూడా మన నాయకులు నా కోసం వస్తున్నారో, లేదు ఫోటో కోసం వస్తున్నారో, లేదు మీటింగ్ కోసం వస్తున్నారో, కానీ అర్థమైతే మనం చేయాల్సినటువంటి పని అయితే మీరు ఆదమర్చొద్దండి. రైతాంగానికి ఇంటి దగ్గరికి పోయేసి మీకు డబ్బులు ఇచ్చినాం, ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా ఎవరైనా కొద్దిమంది అర్హులై వాళ్ళకి డబ్బులు రాకపోతే వాళ్ళకి ఇప్పించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. ఇవన్నీ కూడా మీరు ఒక దృఢ సంకల్పంతో, ఒక చిత్తశుద్ధితో పనిచేయమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి కోరుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారి ఆశయం ఈ రాష్ట్రంలో రైతన్న అనేవాడు సంతోషంగా ఉండాల. ఈ రాష్ట్రంలో రైతన్న అనేవాడు లాభాల బాటలో వ్యవసాయాన్ని చేయాల. వ్యవసాయం దండగ కాదు పండగ అనే నినాదంతోనే ముందుకు పోవాల్సినటువంటి అవసరము, ప్రతి రైతు ఇంట్లో సంతోషాన్ని చూడాల్సినటువంటి సంతోషాన్ని నింపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, మనందరి మీద ఉందనేది మీరు అందరూ మర్చిపోవద్దని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. రైతాంగానికి కూడా ఒకటే చెప్తున్నాను, అన్ని రకాలుగా మనస్ఫూర్తిగా మీకు అండదండగా ఉండాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి, పాలకులకు, ఎమ్మెల్యేలమైనటువంటి మా మీద, మండలాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి మా పార్టీ నాయకులకు, కూటమి పార్టీ నాయకులకు కూడా అందరికీ కూడా చిత్తశుద్ధితో ఉన్నాం. ఏదైనా సమస్యలు ఉంటే చర్చించండి. అధికారులకు కూడా మొన్న ఆదేశాలు ఇచ్చి మొన్న నల్లజర్లో పోయారు. వారం 2 రోజులు రైతు సేవా కేంద్రాల్లో మీరు కూర్చోండి. మీరు కూడా నాయకులు కూడా వాళ్ళని కూర్చోబెట్టుకోండి రైతు సేవా కేంద్రాలు. రైతులకు కూడా ఒక ఆలోచన కల్పించండి. ఆ 2 రోజులు వాళ్ళు ఆ రైతు సేవా కేంద్రాల్లో ఉంటారు. మీ కష్ట నష్టాలు ఏదైనా ఉన్నా, లేదు మీకు ఏదైనా ఉపయోగపడేటువంటి ఆలోచన కానీ, లేదంటే పంటకు సాగు చేసే క్రమంలో మీకు అవసరాలు కానీ ఏమన్నా ఉంటే నాయకుల్ని, అధికారులని రైతు సేవా కేంద్రాల్లో చర్చించి తదుపరి సహాయ సహకారాలు అందించేటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తుంటాం. ఎందుకంటే మనం పరిపాలన అంటే కేవలం పక్కలో కూర్చొని ఉపేంద్ర ఇప్పుడు కూడా నాగురోలపల్లి రోడ్డు గురించి చెప్తానండి. రోడ్డు అనేది అందరికీ అవసరం, కానీ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఇది. వ్యవసాయాధారిత రాష్ట్రం ఇది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గ్రామీణ ప్రాంతం పెద్ద ఎత్తున ఉన్నటువంటి రాష్ట్రం ఇది. వ్యవసాయం మీద వచ్చేటువంటి ఆదాయమే పెద్ద ఆదాయ వనరుగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది. అంటే మనం కాపాడుకోవాల్సింది, మనం ఆదరించాల్సిందేది రైతన్నను అనేది మన నాయకులందరూ విస్మరించొద్దని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం. అప్పుడే ఈ రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆశీర్వదించి హక్కున చేర్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కోరుతూ ఉన్నాం. అప్పుడే ఈ రాష్ట్రం సుసంపన్నంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఆశీర్వదించి హక్కున చేర్చుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన బాధ్యత మర్చిపోవద్దని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కేవలము పాంప్లెట్కో లేదు పేర్లకో రైతన్న మీకోసమని ఒక కార్యక్రమంతో ఆగిపోవద్దండి. నిరంతరము రైతన్నల కోసము వారంలో 2 రోజులు అగ్రికల్చర్ ఆఫీసర్స్తో పాటు కూర్చోండి. మీరు కూర్చోవడం లేదు. యూరియా అనేది మొన్నటి రోజున ఒక రైతు సోదరుడు మన పార్టీకి చెందినటువంటి వాడు ప్రశ్నించినాడు. నిజంగా అవకతవకలు ఉన్నాయి దాంట్లో. మీరు ఆలోచన చేయకపోవడం వల్ల, మీరు వాళ్ళతో కలిసి పనిచేయకపోవడం వల్ల బాధ్యతారాహిత్యంగా ఉండి రైతన్నకు అందాల్సినటువంటి యూరియా పూర్తి స్థాయిలో అందలేదనేది క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి. మీరు దాన్ని కరెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూటమి పార్టీలో ఉన్నటువంటి నాయకులు అయినటువంటి మన మీద ఉందనేది మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా
యాంత్రీకరణ రైతాంగానికి వ్యవసాయాన్ని యాంత్రీకరణ చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. రైతు రథాలు ఇచ్చినాం. రైతు సేవా కేంద్రాల్లో ఉండాల్సినటువంటి ట్రాక్టర్లు పనిముట్లు కూడా అక్కడ ఉండకున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కొద్ది వరకు సెటరైట్ అయినాయి కానీ ఇంకా ఒకటి అరగా సద్వినియోగం చేయడం లేదు. మీరు ఎప్పుడైతే ఆ రైతు సేవా కేంద్రాలను సందర్శించి అగ్రికల్చర్ వ్యవసాయ అధికారులతో సంప్రదింపులు జరిపితే ఆ వ్యవస్థ అనేది సక్రమంగా పనిచేస్తుంది, తద్వారా రైతన్నకు మంచి జరుగుతుంది అనేది వాస్తవం అని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వానికి చిత్తశుద్ధి. అసలు యూరియా కొరత లేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తూ ఉంటే యూరియా అందుబాటులోకి పూర్తి స్థాయిలో జరగలేదని చెప్పేసి మాట్లాడేటువంటి పరిస్థితిలో రైతన్న వస్తున్నాడంటే ఆ తప్పిదము రెండో స్థాయిలో ఉండేటువంటి మనందరి మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. దాన్ని కరెక్ట్ చేసుకోమని చెప్పేసి కూడా నాయకులందరూ కూడా తెలియజెప్తాను, అధికారులకు కూడా తెలియజెప్తాను. రైతన్న అనేవాడు ఈ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి నయా పైసా సహాయం కూడా క్షేత్రస్థాయిలో ఆయనకు అందుబాటులోకి వచ్చే విధంగానే మనం అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇకపోతే నిన్నటి రోజున రోడ్డు గురించి కూడా కొద్ది సమస్య చెప్పినారు ఎడదోడ్లో. అది కూడా వారికి శ్రీనాథ్తో వాళ్ళతో మాట్లాడినాము, రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్పున్నాము. దాన్ని కూడా పరిష్కారం చేసి తొందరలోనే ఆ రోడ్డు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అంతేకాకుండా నిన్నటి రోజున మొదలుపెట్టినటువంటి మన నీరు మన ఊరు మన బాధ్యత ఈ కార్యక్రమంలో ఈ రైతన్న మీకోసంతో పాటు దాన్ని కూడా పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత క్షేత్రస్థాయిలో మన పార్టీ నాయకులు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తల మీదే ఉందనేది మీరెవరు విస్మరించొద్దండి. ఆ డబ్బు ప్రభుత్వం కాదు, మనం స్థానికంగా మన రైతాంగం కోసం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ప్రతి నయా పైసా కూడా మన కష్టం, ఇది కార్యకర్తల కష్టం, నాయకుల కష్టం. ఇది ఈ నయా పైసా రైతన్నలకు ఉపయోగపడితే మంచి జరుగుతుంది, కానీ మీరు పర్యవేక్షణ లోపిస్తే రైతన్నకు మంచి జరగదు, జరగాల్సినటువంటి సంపద సృష్టి జరగదు, డబ్బు అయితే పోగొట్టుకుంటామనేది వాస్తవం మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. కాబట్టి దాన్ని కూడా మీరు పర్యవేక్షించాల్సినటువంటి బాధ్యత మీ మీదే ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇన్ని రకాలుగా ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం రైతన్నల కోసం ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి పథకాన్ని, ప్రతి సంక్షేమాన్ని వారికి అందజేసే క్రమంలోనే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మొక్కుబడిగా ఆలోచన చేయొద్దని చెప్పేసి కూడా పిలుపునిస్తూ రైతాంగం కూడా ఆలోచన చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. గతంలో పాలకులు 12,500 రూపాయలు మీకు రైతు నేస్తం ఏదో పేరు పెట్టినారు. ఏం పేరు? రైతు భరోసా. అది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఇచ్చేసి ఈయన తక్కువ డబ్బులు ఇచ్చేసి 20,000 స్థానంలో 12,500 విడుదల వారికి ఇచ్చినాడు. ఈ రోజున ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఈ కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే అన్నదాత సుఖీభావ పేరు మీద 20,000 రూపాయలు చేయూతనిస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడే మూడో విడతగా 7,000 ఇచ్చేసి 6,000 ఈసారి 6,000 ఇచ్చి గతంలో ఇచ్చినటువంటి 7,000 14,000 ఇది ఒక 6,000 20,000 రూపాయలు ఇచ్చినటువంటి హామీని పూర్తి చేస్తున్నటువంటి సందర్భంగా రైతాంగం కూడా ఈ ప్రభుత్వానికి సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. వ్యవసాయ అధికారులు మా వాళ్ళు కలిసి 821 మంది రైతాంగానికి లబ్ధి చేకూరితే కనీసము ఒక 80 మందో 100 మంది రైతాంగాలన్నా మా దగ్గర కూర్చోబెట్టే పరిస్థితుల్లో మీరు లేరంటే ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి కానీ, ప్రభుత్వం యొక్క సాయం కానీ మర్చిపోయేటువంటి పరిస్థితి లేకపోతుంది. ఇది చాలా క్షమించరాని నేరం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. వ్యవసాయ అధికారులు కూడా ఆలోచన చేసుకోండి. ఈ రాష్ట్ర పరిస్థితి బాగలేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చినారు, అన్నదాతకు అండగా నిలబడాలనుకున్నారు, అందుకు అనుగుణంగానే ఇంత పెద్ద సాయం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 2,000 సాయం అయితే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇంత డబ్బు ఇచ్చేసి రైతన్నని మళ్ళీ మనం కార్యక్రమాల్లో భాగస్వాములు చేయకపోతే అందరూ రాకపోవచ్చు, 821 కుటుంబాలు రాకపోవచ్చు, కనీసం 80-100 మంది రైతులన్నా వస్తే దానికి గుర్తింపు ఉంటుందని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమం 3 రోజుల పాటు కూడా మీరు రైతాంగాన్ని కలుపుకొస్తారు. ఈ నెలలో 3 రోజులు, ఈ వారంలో 3 రోజులు, రేపు వారంలో 3 రోజులు, ఈ 3 రోజులు మళ్ళీ రేపు వారంలో 3 రోజులు కూడా మీరు కూడా క్షేత్రస్థాయిలో నాయకులందరూ ఉండేసి రైతాంగాన్ని కలుపుకొని ప్రతి రైతు ఇంటికి పోయేసి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఎర్రదొడ్డి గ్రామంలో అన్నదాత సుఖీభవ 3వ విడత సందర్భంగా నిధులను అందుకున్నటువంటి రైతుకు కూడా
శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, రైతన్న ప్రభుత్వం, వ్యవసాయాన్ని పెంచి పోషించేటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మనసుకు దగ్గరగా ఉండేటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి కుటుంబాల శ్రేయస్సు పరమావధిగా చేస్తున్నటువంటి ప్రభుత్వం. మీరందరూ మనస్ఫూర్తిగా ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రభుత్వం ఇంత ప్రేమ కానీ ఇంత బాధ్యత కానీ మీ పట్ల నిర్వహిస్తున్నప్పుడు అంతే బాధ్యత అంతే ప్రేమ మీరు కూడా ముఖ్యమంత్రి గారి మీద, ఈ ప్రభుత్వం మీద చూపించాల్సినటువంటి కనీస ధర్మమైనా ఉందని చెప్పేసి కూడా మీకు అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈసారి వేసే పంట కూడా మంచి చేసి మీ ఇళ్లలో సంతోషాన్ని నింపే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఆకాంక్షిస్తూ, ఏ కష్టంలో అయినా నీళ్లతో సహా మళ్ళీ చెప్తున్నాను నియోజకవర్గంలో రైతాంగానికి అంతా, గతంలో మీ చెరువులకు నీళ్ళు ఎప్పుడైనా వచ్చినాయా మా ప్రభుత్వంలో తప్పితే? చెరువులకు నీళ్ళు ఇవ్వడం కాదు, ఇంకా ఎక్కడైనా నీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంటే కూడా దాన్ని కూడా అధిగమించేసి ముందుకు పోతున్నాం. ప్రభుత్వం తరపున నిధుల కంటే మా తరపున కూడా నిధులు వెచ్చించి మరీ రైతాంగాన్ని, ప్రజానీకాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో పోతున్నాం. గాండ్లపేట మండలంలో కేవలం పేపర్లకే పరిమితమైండేది నిధుల వరకు తీసుకొచ్చి టెండర్ తీసుకొచ్చి అక్కడ కూడా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఒక పట్టుదల మాలో ఉంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా, ప్రతి కులం, ప్రతి మతం, ప్రతి సామాజిక వర్గం, వృత్తిపరంగా ఉన్నటువంటి భిన్న వృత్తుల్లో ఉన్నటువంటి ప్రతి వర్గం కూడా సంతోషంగా నిలబెట్టుకోవాలా, వాళ్ళ జీవితంలో ఆర్థికంగా స్థిరత్వం సాధించాలనే ఆలోచనతోనే నా వంతుగా, ప్రభుత్వం వంతుగా పనిచేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాము.